నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా ఫణికుమార్ గారు. విశ్వవసు నామ సంవత్సరం అండి, కొత్త సంవత్సరం ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. సో అందుకని మనం విశ్వవసు నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది, అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి. ఫస్ట్ ఓవరాల్ గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేషరాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురుగారు. అలాగే విశ్వావసు నామ సంవత్సరం అంటే అందరికీ సంపదలనిచ్చే సంవత్సరం అని అర్థం. సూపర్. అసలు లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం. అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి. వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో 50% ఆఫ్ ద పీపుల్, దంపతులు, కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు. 50% ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం, హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు. కాబట్టి ఇంకేం కావాలి మనకి? రాజు కరుణామయుడై ఉంటాడు. అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది. అందువల్లనే ఆ సూర్యనారాయణమూర్తి సింహరాశి వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదురించకూడదు మనం. అందువలన ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు, మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి, మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. భూకంపాలు ఉండవు, అస్సలు ఉండవు. ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్ గా ఉండవు. వర్షాకాలం మనకు రాబోతుంది, పుష్కలమైన వర్షాలు వస్తాయి. ఎందువల్లంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు, కాదు. నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు, విద్యార్థులు తెగ చదువుతారు, విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చాడని తగ్గుతుంది అనుకుంటున్నారు కదా, ఏమీ తగ్గదు, పెరుగుతుంది. ఇంకా వీసాలు కూడా వస్తాయి, విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి. అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం. ఇంతకుముందు చేపలు టపీమని చచ్చిపోయే రొయ్యలు, ఇప్పుడు అలాంటివి ఉండవు. నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట చేస్తారు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు, ఖరీదైన వస్తువులు ఇళ్లల్లో. అయితే వైవాహిక జీవితాల దగ్గరికి వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం. ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద, ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. దాంపత్యం తగ్గిపోతుంది. అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం, పిల్లల సంతానం మీద అంతా కూడా. అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. రాజకీయ నాయకులకి కొత్త కొత్త పోస్టులు వస్తాయి, కొత్త కొత్త పార్టీలు పుడతాయి. అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు, కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు. అండ్ Y2K వచ్చేసింది, ఇప్పుడు డీక్సీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం. అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు, ఇంతకు ముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి. ఈ విధంగా మనకి అన్ని వర్గాల ప్రజలకి కూడా, ముఖ్యంగా లేబర్, కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది, ఫలితం వస్తుంది. అండ్ యాంకర్లు, సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అన్నమాట. అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్. అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది, మంత్రిత్వం చేస్తారు భార్యలు. ఇంతకుముందు పాపం భర్తలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెళ్లి సంబంధం బాగాలేదనుకోండి, నచ్చలేదు, కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు, అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, డైరెక్ట్ ఏమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు. ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి, మా జ్యోతిష్కుడు వద్దని అన్నారండి, కలవలేదండి అని ఎలా తోసేస్తారో. ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు, నగల కొను, చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు. ఇప్పుడు అట్లా అడగరు అన్నమాట. ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది, నువ్వు బంగారం కొనిపెట్టాలా, కుబేర ఇది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, లేదంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక సింపుల్ గా మంత్రిత్వం. చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ రిసెషన్ లో ఉంది, ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని చెప్పి భయం వేసి వీడు కొంటాడు. అలాగే చీరలు, ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే. ఆ పండగతో చక్కగా
ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్నీ కూడా అంటే అయితే విశ్వవసునామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఎలా ఉంది అనేది చెప్పండి గురుగారు. విశ్వావసునామ సంవత్సరం 2025 ఉగాది నుంచి 26/2026 ఉగాది వరకు మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంది అని చెప్పాలి. గురుబలం తగ్గింది, ఇప్పుడు ఆ గురుబలం కొంచెం పెరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు విక్రమస్థానంలోకి వచ్చి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి విదేశాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్తో బిజినెస్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది స్టూడెంట్సే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మరి ప్రభుత్వ ఫారిన్ యూనివర్సిటీస్లోకి చదువుకోవడానికి కానీ ఫారిన్ ఉద్యోగాల కోసం ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. అవి ఒక్కొక్కసారి జరగవు. అలాంటివి ఈ సంవత్సరం మిథున రాశి వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మిథున రాశి వారికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరము అన్నదమ్ములతో, ఆత్మీయులతో, తల్లిదండ్రులతో వీళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి వాళ్ళు హర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ప్రతిరోజు ఫోన్ చేసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుతుందన్నమాట. అంటే ఆస్తుల వ్యవహారాల్లో అక్క తమ్ముళ్ళకి ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, ఇలాంటి విషయాలు పక్కాగా జరుగుతాయి. ఇకపోతే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా చదువుతారు. విదేశాలలో మీకు కావలసినటువంటి చదువులకి అన్ని కోర్సులు అన్ని దేశాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ట్రంప్ అడ్డుపెట్టినా సరే మన భారతీయ విద్యార్థుల యొక్క ప్రావీణ్యత, ఆ యొక్క నైపుణ్యం ఎలాంటిదంటే వీళ్ళు వెళ్ళి తీరతారన్నమాట, ఇతర దేశాలకు పోతారు లేకపోతే. ఆ విధంగా ఈ యొక్క చైనాకి వీళ్ళంతా కూడా ఫార్మస్యూటికల్ పౌడర్స్ ఈ సప్లై చేసి బిజినెస్లలో రాణిస్తారు. షేర్స్ అండ్ మార్కెటింగ్, ఈ షేర్స్ బిజినెస్లోకి వెళ్ళకూడదు. లాభాలు వస్తున్నాయని చూపించినప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు వెళ్ళకూడదు. దొంగ యాప్స్ వల్ల దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ చేయకూడదు, కానీ డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి స్త్రీల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కాస్త ఊరట అనేటటువంటిది చెందుతారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఈ యొక్క డిప్రెసివ్నెస్ నుంచి డిప్రెషన్గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు కాస్త ఉత్సాహభరితంగా తయారవుతారు. అందువలన కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి. ఆ వ్యక్తుల యొక్క వ్యాపారాలకి ప్రపోజల్స్ ఇచ్చినప్పుడు ఇవి ప్రాక్టికల్గా జరుగుతాయా, జరగవా, లాభాలు వస్తాయా, లాభాలు రావా అని చెప్పి బ్లైండ్గా వెళ్లకుండా ప్రాక్టికల్గా ఆలోచించుకొని వీళ్ళు స్టెప్స్ తీసుకుంటే మంచిదన్నమాట. ఆ తర్వాత స్నేహం కోసం పార్టీలు, పబ్బులు అని చాలామంది మిథున రాశి వాళ్ళు వెళ్తారు. ఎక్కువగా వెళ్ళేది మిథున రాశి వాళ్ళే 12 రాశుల్లో. అంటే సహనం ఉండదు వీళ్ళకి, పేషెన్స్ ఎక్కువ ఉండదు. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరము శని యొక్క స్థితిగతుల వలన మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే భాగ్యంలోకి రాహుగ్రహం రావడం వలన పూర్వజన్మ అదృష్టాన్ని రాహువు ఇస్తాడు. రాజకీయ నాయకులకి కొన్ని పోస్టులు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆడవాళ్ళకు కూడా ఇంట్లోనే భర్త కూడా చక్కగా ఒక పోస్ట్ అనేటటువంటిది చిట్టిపాట్లు వేయడము, ఇలాగా అదనపు జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇలాంటి కంపెనీస్ ఆడవాళ్ళు పెట్టుకుని స్వయంగా వీళ్ళు ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. అంటే ఏదైతేనేమి ఈ సంవత్సరం అంతా కూడా మహిళలు ఆనందంగా ఉంటారమ్మా. రోగాలు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా వచ్చేటటువంటి ఆరోగ్యపరమైన ప్రాబ్లం ఏంటంటే యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీ. వీళ్ళతో ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని మనం ఫోన్ కట్ చేస్తామనుకో, ఇక రోజంతా కూడా వాళ్ళు మనకు ఫోన్ కొడుతూనే ఉంటారనమాట. ఏంటది అని. ఆ యాంగ్జైటీ అనేటటువంటిది మగవాళ్ళల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాంగ్జైటీని తగ్గించుకోవాలా. నరాల సంబంధమైనటువంటి వీక్నెస్లు వీళ్ళకి ఎక్కువ వస్తాయి. అలాగే ఈ గతంలో మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు అది ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మైగ్రేన్కి మందులు, మెడికేషన్ అనేటటువంటిది చాలా మంది స్టాప్ చేసి మరి ఉంటారు. ఓకే, ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా చూసుకోండి మరి. కానీ ఓవరాల్గా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమి మిథున రాశి వారికి లేవు. రైట్ అండి.
అయితే విశ్వవసు నామ సంవత్సరం మిథున్ రాశి వారికి అన్ని రంగాల వారికి కలిసి రావాలి అంటే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? అదృష్ట సంఖ్య, కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే వారం, రోజు చెప్పండి. ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రంగు గ్రీన్ కలరు, నెంబరు లక్కీ నెంబరు 5, 14 కూడా. అలాగే ఈ యొక్క అదృష్ట దేవత ఉంటుంది శ్రీమన్నారాయణమూర్తి. అలాగే అదృష్ట వారం వచ్చేసరికి బుధవారం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా సాంప్రదాయబద్ధంగామైనటువంటి మన తాతలు ముత్తాతలు గురువులు చెప్పిన జ్యోతిషం ప్రకారము వీళ్ళు ఈ యొక్క మిథున రాశి వారికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు మినుముల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పెద బ్రాహ్మడికి మనము ఏ వారం అంటే ఈ యొక్క గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఇస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. పంతులు గారులు పాపం 3 గంటలకు రాలేరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పారితోషికం ఇవ్వాలి, ఇచ్చి రప్పించుకోవాలి. లేకపోతే మీ ఇంటికైనా పంతులు గారిని ముందు రోజు ఇంట్లో పడుకోబెట్టుకోండి, లేకపోతే మీరే వెళ్ళి పంతులు గారి దగ్గర పడుకోండి. ఈ విధంగా ఈ తెల్లవారుజాము 3 విశేషమైన ఫలితము. ఒకవేళ అది మిస్ అయితే కనుక 6 గంటలకి ఉదయం ఇవ్వండి. దేవాలయంలో ఇవ్వచ్చు, ఇళ్ళలో ఇవ్వచ్చు, పంతులు గారి ఇంట్లో ఇవ్వచ్చు. ఇక తంత్ర జ్యోతిష పరంగా మనకి గురువుకి ఏంటంటే ఆ ధనాన్ని ఆకర్షించాలి కాబట్టి నల్ల చీమలకి గోధుమ నూక కానీ లేకపోతే పంచదార కానీ వెయ్యాలి. రావి చెట్టుకు నీళ్లు పోయాలి, మేడి చెట్టుకి ఒక బకెట్ తగ్గకుండా నీళ్లు పోయాలి. ఏదో నీళ్లు పోయకుండా మనకు స్పూను చిన్న రావి చెంబ కుదరదు. శ్రీ గురుదత్త జై గురుదత్త అంటూ గురుచరిత్ర పారాయణని వీళ్ళు పారాయణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ పారాయణ చేసినప్పుడు ఏదో క్యాజువల్గా చేస్తున్నామని కాకుండా ఆ స్వామివారు చేసినటువంటి ఆ లీలల్ని పిక్చరైజేషన్ మన కళ్ళ ముందు ఆ బర్రె వట్టిపోయిన ఆ బర్రె పాలిస్తున్న ఆ దృశ్యాన్ని నృసింహ సరస్వతి స్వాముల వారు చేసినది కళ్ళకి పట్టేలా చేయాలా. అండ్ పరిపూర్ణమైనటువంటి అనురాగం స్వామివారి మీద పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రంతో కార్త్య వీరార్జునుడు సహస్ర భుజాలని సర్వసామ్రాజ్యాన్ని స్థాపించాడు చక్రవర్తిగా. అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి ఈ మంత్రం ఇస్తుందమ్మా. ఈ పరిహారంతో బాగుంటుంది. రైట్ అండి. విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి కలిసి వచ్చే రోజు, అదృష్ట సంఖ్య, వాళ్ళకి కలిసి వచ్చే కలర్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.